కేసులు వెంటనే రావణ్పై ఉపా కేసులు వెంటనే రావణ్పై ఉపా కేసులు వెంటనే. గత వారం రోజులుగా రావణ్ అనేటటువంటి ఒక యూట్యూబర్, ఆయన ఉన్నత విద్యావంతుడు, ప్రశ్న అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. లక్షల మంది వ్యూవర్స్ ఉన్నారు. ఈరోజు సమాజంలో జరిగే అన్యాయాల్ని, అందులో ప్రధానంగా అట్టడుగు వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నించడంలో భాగంగానే ఈరోజు భారత రాజ్యాంగానికి విరుద్ధమైన ఒక తీర్పు, భారత రాజ్యాంగం పార్లమెంటుకైనా సరే, సుప్రీంకోర్టుకైనా సరే సమన్యాయము అనేటటువంటి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏదైతే ఉందో, ఈ మౌలిక స్వరూపాన్ని విచ్ఛిన్నం చేసే హక్కు ఎవరికీ లేదు. దళిత క్రిస్టియన్లకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పుని ఆయన ఖండిస్తూ ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసంలో ప్రధానమైంది, ఆయన మాట్లాడుతూ ఈరోజు ఈ దళిత క్రిస్టియన్ల హక్కులు కాపాడాల్సినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఏ రకంగా మాట్లాడాడో ఆ భాషను ఉపయోగిస్తూ ఆయన మాట్లాడాడు. దీనివల్ల వారి మనోభావాలు దెబ్బతిన్నాయని ఒకే కేసు అనేక పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఫలితంగా 5 చోట్ల ఆయన మీద కేసు పెట్టడం, బెయిల్ రావడం జరిగింది. బెయిల్ రాకుండా చేయాలి కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారు అంటే ఉపా కేసు పెట్టారు. అంతే. రాజద్రోహం, రాజ్యాన్ని కూలగొట్టే కుట్ర, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర, ఇవన్నీ చేస్తున్నారని ఒక అబద్ధపు ఆరోపణలను సృష్టించి ఉపా కేసు పెట్టారు. మిత్రులారా, మొన్న సాయి కృష్ణని దారుణంగా హత్య చేశారు, బూడిద కూడా మిగలకుండా చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే ఒక రౌడీని ఇలా చేయకూడదా అని అధికార పక్షం వాళ్ళే ప్రచారం చేస్తాం. క్రాంతి కుమార్, ఒక దళిత యువకుడు పోలీస్ స్టేషన్కి రమ్మని అడిగితే పోలీసులు పెట్టే హింసని తట్టుకోలేను అని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఉండి నియోజకవర్గంలో పోలీసులు పెట్టిన హింసని తట్టుకోలేక వీడియో పెట్టి ఒక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు రాష్ట్రంలో పౌర హక్కులు ఎలా మృగ్యమవుతున్నాయో ఈ ఉదాహరణలన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు చర్యల్ని ఎండగడుతున్నాడు కాబట్టి రావణ్ నోరు మూయించాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, రైతు ఉద్యమాన్ని ప్రచారం చేసిన నేరాన్ని ప్రబీర్ బుర్కాయస్తా, ఒక ప్రముఖ ఇంజనీరు, శాస్త్రవేత్త, ఆయన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టారు. ఇది తప్పు అని హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. ఉపా చట్టం తప్పుడు చట్టం అని చెప్పింది. ఈ తప్పుడు చట్టాల కింద ఈరోజు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటటువంటి కథనాలు పెట్టి మావోయిస్టుల్ని సమర్థించిన ప్రతి ఒక్కరూ నేరస్తులు అవుతారా, లేకపోతే సాయుధ పోరాటాన్ని చేసినటువంటి వాళ్ళ నేరస్తులు అవుతారా? ఇట్లాంటి విషయాలు కూడా ఈరోజు గమనంలో లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకనే ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి, మన హక్కుల్ని, ప్రజల హక్కుల్ని మనం కాపాడుకోవాలి అంటే ఏ రోజు రావడమే కాదు, ఈ రాష్ట్రంలో పౌర హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ ఉపా చట్టాన్ని ఎత్తేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని రద్దు చేయాలి, కేసుని ఆయనకి తక్షణం బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.